హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రసస్వాద. మంచి ఫ్లేవర్ఫుల్ మటన్ కీమా బిర్యానీ ఎలా చేద్దామో చూద్దామా. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ క్యాష్ నట్స్ తీసుకున్నాను, మళ్ళీ గరం మసాలా, సినమన్, షాజీరా, సాఫ్, క్లోవ్స్, black pepper, green cardamom, star anise, and this is stone flower, bay leaf, and cumin seeds, cilantro and mint, onion sliced, and green chilies, గంట పాటు నానబెట్టుకున్న రైస్. నేను చిన్ని ముత్యాల రైస్ తీసుకున్నాను, మటన్ కీమా, పెరుగు, టర్మరిక్ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ సాల్ట్. లాస్ట్గా ఫ్రైడ్ ఆనియన్ కూడా తీసుకున్నాను. నేను ఈ మటన్ కీమా దమ్ బిర్యానీ మడ్ పాట్లో చేస్తున్నాను, బట్ మీరు హెవీ బాటమ్ ప్యాన్లో కూడా చేయొచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకున్నాను, ఇంకా కొద్దిగా ఆయిల్. బాగా వేడి అయిన తర్వాత క్యాష్యూస్ వేసుకొని కొద్దిగా స్లైట్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే గరం మసాలా అన్నీ వేయచ్చు, వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పడానికి మర్చిపోయాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇంట్లో స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, స్లైట్లీ బ్రౌన్ అవ్వాలి. మంచిగా ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇంకా టర్మరిక్ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ కూడా వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై చేయాలి మసాలాలు. దీంట్లోనే మంచిగా తిక్కుగా ఉండే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేయండి. దీంట్లో మటన్ కీమా వేసుకోవాలి. మంచిగా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇలా లంప్స్ రాకుండా కలుపుతూ ఉండాలి. దీంట్లో పుదీనా, సిలిండర్ వేసుకోవాలి.
ఇంకా ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు తీసుకున్నాను. దానికి 1:2 వాటర్. నీళ్ళు వేయకముందు ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. బాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకోవాలి. ఇంకా మూత పెట్టి ఒక లిడ్ పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 20-25 మినిట్స్ కుక్ చేయాలి. మంచిగా బిర్యానీ కుక్ అయింది చూడండి. పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచితే బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్ వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేయండి. మంచి ఫ్లేవర్ఫుల్ మటన్ కీమా బిర్యానీ రెడీ.